విడుదల రజని ఎమ్మెల్యేగా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 2019లో ఎన్నికయ్యారు. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న మర్రి రాజశేఖర రెడ్డిని కాదని మరి రజనీకి జగన్ సీట్ ఇచ్చారు. ఇది ఎవరి వలన వచ్చిందనేది కాసేపు పక్కన పెడితే, ఎమ్మెల్యేగా గెలవటం, గెలిచిన మొదటిసారే మంత్రివర్గ విస్తరణలో ఆరోగ్య శాఖ మంత్రి అవ్వటం కూడా చకచకా జరిగిపోయాయి. సోషల్ మీడియాను ఎంతలా వాడాలో అంతా వాడేశారు. అబ్బో విడుదల రజని అనేదాకా వచ్చేసింది వ్యవహారం. తనను అన్ని విధాలా ప్రమోట్ చేసేందుకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కు నెలకు 5 లక్షల ప్యాకేజీతో పాటు లక్షల జీతాలు చెల్లించి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను కూడా పెట్టుకున్నారు. మరి ఇవన్నీ భరించాలంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. నెలకు లక్షలు ఖర్చు చేయాలి. ఈ ఖర్చులను పోర్చడం కోసం ప్రత్యేకంగా ఒక మార్గాన్ని ఎంచుకున్నారు రజని. అదే వీ ట్యాక్స్. నియోజకవర్గ ప్రజలైతే దీన్నే ముద్దుగా చిలకా ట్యాక్స్ అని కూడా పిలుచుకునేవారు. వసూళ్ల వ్యవహారంలో తన మరిది గోపీకి ఎంత బాధ్యత ఇచ్చారో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి కూడా అంతే బాధ్యత అప్పగించారు. ఇతను రజనీకి పిఏ అని చెప్పుకునేవాడు. ఇతని పని ఏంటంటే షోరూముల యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయటం, బెల్ట్ షాపుల నిర్వహణ, లేఅవుట్లు వేసేవారి నుంచి కప్పం వసూళ్లు, మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా షాపులు పెట్టుకునే వారికి అనుమతులు ఇప్పించి డబ్బులు వసూలు చేసే వ్యవహారాలు ఈ శ్రీకాంత్ రెడ్డి చూసేవాడు. తన మేడం నుంచి ప్రశంసలు పొందేందుకు నియోజకవర్గంలో కాస్త ఓవర్ యాక్షన్ కూడా బాగానే చేసేవాడట. అసలు ఎవరి శ్రీకాంత్ రెడ్డి అని నియోజకవర్గంలో గట్టిగా ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. శ్రీకాంత్ రెడ్డి మొదట రజనీ దగ్గర డ్రైవర్గా కేవలం 20,000 రూపాయలకు పనిచేసేవాడు. తర్వాత రజనీకి సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి గమనించి ఆమెకు నమ్మిన మనిషిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. రజనీ అత్యవసర పనుల మీద ఎక్కడికైనా వెళితే డ్రైవర్ను పక్కన పెట్టి తన పాత డ్రైవర్ అయిన ఈ శ్రీకాంత్ రెడ్డినే తీసుకెళ్లేది. అలా రజనీ దగ్గర చెయ్యి తిరిగిన వ్యక్తిగా శ్రీకాంత్ రెడ్డి మారిపోయాడు. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తనకు నచ్చని వారిని పోలీసులతో బెదిరించి సొంత పార్టీ కార్యకర్తలైనా సరే చెలరేగిపోయేవాడట. దీంతో అప్పట్లోనే శ్రీకాంత్ రెడ్డి పైన నియోజకవర్గ నేతలు రజనీకి ఫిర్యాదులు కూడా చేశారు. అయితే శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి వాడో తనకు తెలుసునని రజనీ వెనకేసుకొచ్చేవారు. ఇలా రజనీ సపోర్ట్తో శ్రీకాంత్ రెడ్డి వ్యవహారాలు కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా హాయిగా సాగిపోయింది. ఎవరి నుంచి ఎప్పుడు ఎంత వసూలు చేశాము, నెలకు ఎంత రాబడి వచ్చిందన్న లెక్కలన్నీ శ్రీకాంత్ రెడ్డి తన పెన్ డ్రైవ్లో భద్రపరుచుకున్నారు. తన గురించి అన్నీ తెలిసిన శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపలికి వెళితే ఎక్కడ తన అవినీతి వ్యవహారాలన్నీ బయటపడతాయన్న భయంతోనే రజనీ ఆవేశంతో ఊగిపోయారనుకుంటున్నారు పేటవాసులు. ఇది అసలు కథ.